హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మన వీడియో డిఐవై అండి. మనం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో చూస్తుంటాం కదా, గ్లాస్వి జార్స్ వచ్చి చాలా కాస్ట్ అలా ఉంటాయి. కానీ మనం ఇంట్లో జామ్ బాటిల్స్ యూస్ చేసిన తర్వాత అవి వేస్ట్గా పాడేస్తుంటాం కదా, అలా కాకుండా వాటిని కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు. మనకి జామ్ బాటిల్స్ లాగా కూడా తెలియదు. మనం కావాలనుకుంటే మన కిచెన్ పెయింటింగ్స్ కానీ కబోర్డ్స్ కానీ మ్యాచింగ్కి మనం కలర్ చేసుకొని చక్కగా వాటిని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. వాటికి కావాల్సిన మెటీరియల్ ఏంటి, దాని ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అన్నది నేను వీడియోలో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడైతే వీడియో చూసేయండి. ముందుగా మనకి కటర్ కావాలండి. నెక్స్ట్ ఇయర్ బడ్స్, బ్రష్. ఇది పిల్లలు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేసుకోవడానికి యూస్ చేస్తాం కదా, సిజరు. ఇది జిగ్జాగ్ షేప్లో ఉంటుంది. ఆ సిజర్ ఒకటి, సెల్లో టేప్స్ అండ్ పెయింటింగ్స్ కావాలండి. మనకి నచ్చిన కలర్స్ మీరు మీ కబోర్డ్స్కి కానీ మీ కిచెన్ వాల్ మ్యాచింగ్ కానీ తీసుకోవాలనుకుంటే ఆ కలర్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ లాస్ట్ జామ్ బాటిల్స్ కావాలి. వాటి పై కవర్ తీసేసి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం క్యాప్స్ని ఎలా డెకరేట్ చేసుకోవాలన్నది చూద్దామండి. నేను బాటిల్స్ని డెకరేట్ చేయడం చూపించట్లేదు, ఎందుకంటే బాటిల్స్ అలాగా ప్లెయిన్గా ఉంటేనే మనకి ఏం వేసుకున్నాం అన్నది తెలుస్తుంది కదా. క్యాప్ డెకరేషన్ చూపిస్తున్నాను. ఇప్పుడు అయితే వాటి ప్రాసెస్ చూసేయండి.
చూసారు కదండి వీడియో ఎంత చక్కగా ఉన్నాయో. మీకు నచ్చిన కలర్లో చక్కగా డిజైన్ చేసుకోవచ్చు. ఈ వీడియో తప్పకుండా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.